నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. వైద్యం కోసం గిరిజనులు 2 కిలోమీటర్లు డోలీ మోత. కరడవలస నుండి జిల్లేడు వలస వరకు రోడ్డు మంజూరీ చేయాలి. డోలీ కట్టి మోసిన ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు. 3వ తేదీ గురువారం రోజు వడపాడు గ్రామానికి చెందిన శ్రీధరపు నాగేశ్వరరావు అనే అబ్బాయికి హఠాత్తుగా కడుపు నొప్పి రావడంతో వడపాడు నుంచి శ్రీధరవలస వరకు రోడ్లోనే మోసి అక్కడి నుంచి ఆటో తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా విభిన్న ప్రాంతాల్లో నేటికి మోటార్లు తప్పడం అనేది ఆంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా డోలి మొత్తం లేని గిరిజన గ్రామాలు చేస్తామని చెప్పి ఉన్నారు. నేటికి 9 మాసాలు గడుస్తున్నా కూడా గిరిజన ప్రాంతాలకు రోడ్లు మంజూరు చేయలేదు. ప్రభుత్వం దీనిపైన స్పందించి అలాగే తాలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన పరిశ్రమ శాఖ మంత్రివర్యులు సంజారాణి గారు గిరిజన గ్రామాలు చూస్తా అనేక మార్లు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా రోడ్లు లేకపోవడం వలన గిరిజనులకి కష్టాలు తీరడం అనేది లేదు. కాబట్టి ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా, ప్రభుత్వాలు ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వంలో పాలక వర్గాలు కానీ దీన్ని ఆలోచించి తక్షణమే గిరిజన ప్రాంతాల అన్నిటికీ కూడా రోడ్లు మంజూరు చేసి రోడ్లు వేసి గిరిజనుల యొక్క డోలి కష్టాలను తీర్చడానికి కృషి చేయాలనేసి ఆదివాసీ గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని భవిష్యత్తులో ఈ సమస్యలపై పోరాటాలు